బ్రేకింగ్ న్యూస్. మేడారం మహాజాతరలో అసలైన ఘట్టం ఆవిష్కృతమైంది. కోట్లాది మంది భక్తుల కళ్లల్లో వెలుగును నింపుతూ వరదేవత సమ్మక్క తల్లి జనప్రవేశం చేసింది. చిలకల గుట్టుపై నుంచి తల్లి ఆగమనాన్ని సూచిస్తూ ములుగు ఎస్పీ రామ్నాథ్ ఖేకన్ గాల్లోకి కాల్పులు జరిపారు. కుంకుమ భరణి రూపంలో ఉన్న సమ్మక్కను ప్రధాన పూజారి కొక్కెర కిష్టయ్య గుట్టపై నుంచి కిందకు తీసుకువస్తున్నారు. తల్లి సమ్మక్క అంటూ గిరిజన పూజారులు భక్తులు జయ జయ ధ్వానాల మధ్య తల్లి గద్దెలపైకి బయలుదేరింది. 5 అంచెల పటిష్ట భద్రత మధ్య భారీ పోలీస్ మోహరింపు నడుమ తల్లిని మేడారం గద్దెపైకి ప్రతిష్ఠించబోతున్నారు. మేడారం మహాజాతరలో కూడా అసలైన ఘట్టం ఆవిష్కృతమైంది. ఇప్పటికే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకైతే కోట్లాది మంది భక్తులైతే చేరుకుంటున్నారైతే ఆ జాతరలో కూడా అసలైన ఘట్టం అయితే ఆవిష్కృతమైంది. కోట్లాది మంది భక్తుల కళ్ళల్లో వెలుగులు నింపుతూ వనదేవత సమ్మక్క తల్లి అయితే జన ప్రవేశం చేస్తుంది. అడవి నుంచి కూడా సమ్మక్క తల్లిని తీసుకువచ్చారు. అయితే చిలుకల గుట్టుపై నుంచి తల్లి ఆగమనాన్ని సూచిస్తూ ములుగు ఎస్పై రామ్నాథ్ ఖేకన్ అయితే గాల్లోకి కాల్పులు జరిపారు. సో దీంతో అమ్మవారు కూడా అటు గద్దెలపైకి రావడం జరిగింది. కుంకుమ భరణి రూపంలో ఉన్న సమ్మక్కను ప్రధాన పూజారి కొక్కెర కిష్టయ్య గుట్టపై నుంచి కిందకు తీసుకువస్తున్నారు. దీన్ని చూసేందుకు కూడా భక్తులైతే కోట్లాది మంది భక్తులైతే ఇప్పుడే సమ్మక్క సారక్క ప్రాంగణానికైతే చేరుకుని అందరూ కూడా మహాజాతరని తిలకిస్తూ కూడా దేవతలకైతే మొక్కులు తీర్చుకుంటున్నారు. అయితే తల్లి సమ్మక్క అంటూ కూడా గిరిజన పూజారులు భక్తులు జయ జయ ద్వానాల మధ్య తల్లి గద్దెలపైకి బయలుదేరింది. 5 అంచెల పటిష్ట భద్రత మధ్య కూడా భారీగా పోలీస్ మోహరింపు నడుమ తల్లిని మేడారం గద్దెపైకి ప్రతిష్ఠించబోతున్నారు. ఈ ఘట్టం చూసేందుకే ప్రతి ఒక్కరూ కూడా నలుమూలల నుంచి కూడా మేడారం చేరుకుంటున్నారు. భక్తులైతే పెద్ద మొత్తంలో ఆ విజువల్స్ కూడా మనం చూడొచ్చు. కుంకుమ భరణి రూపంలో ఉన్న అమ్మవారిని సైతం కూడా అటు గద్దెల వద్ద ప్రతిష్ఠించేందుకైతే అడవిలోంచి జనావాసాలకైతే తీసుకువెళుతున్నారు. ఈ మహాఘట్టం అయితే ఎంతో కీలకమైన చెప్పాలి. సో ఈ ఘట్టం కూడా ఎంతో ఘనంగా జరుగుతుంది. సో అటు ములుగు ఎస్పీ కూడా అటు గన్తో కాల్పులు జరిపి అయితే ఈ ఘట్టాన్ని ఆవిష్కృతం చేశారని చెప్పాలి. గిరిజన పూజారులు అందరూ ఈ దీనిలో పాల్గొని అమ్మవారిని ఎంతో ఘనంగా తీసుకొస్తున్నారు. మరి కాసేపట్లో కూడా ప్రతిష్ఠించబోతున్నారు. ఎంతో ఘనంగా సమ్మక్క సారాలమ్మ జాతర అయితే జరుగుతుంది. అయితే ఈ రోజు కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. సో సమ్మక్క సారాలమ్మ జాతరను తిలకించేందుకైతే నలుమూల నుంచి కూడా భక్తులందరూ గద్దెల వద్దకు చేరుకున్నారు. టీవీ స్క్రీన్ మీద విజువల్స్ లో కూడా మనం చూస్తున్నాము. సో ఎంతో మంది భక్తులు ఎంతో ఉత్సాహంతో కూడా గద్దెల ప్రాంగణం వద్దకు చేరుకుని అయితే అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. సో ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇప్పటికి అన్ని ఏర్పాట్లు చేశారు. 5 అంచెల భద్రత అయితే ఏర్పాటు చేశారు. ఆ భద్రత మధ్య కుంకుమ భరణి రూపంలో ఉన్న అమ్మవారిని అయితే కూడా గద్దెలపైకి తీసుకొచ్చారు. అటు అడవిలో నుంచి జనావాసాల్లోకి అయితే అమ్మవారిని తీసుకొచ్చి ప్రతిష్ఠించబోతున్నారు. ఈ కార్యక్రమం జరిగేటప్పుడు కూడా పోలీసులు అయితే భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అలాగే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎక్కడికక్కడ పోలీసులు అయితే పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. జాతరకు వెళ్లే ప్రతి ఒక్కరికి అమ్మవార్ల దర్శన భాగ్యం కల్పించడానికి కూడా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. లోపలికి వెళ్లే ప్రతి ఒక్కరికి కూడా అటు క్యూ లైన్ల సహాయంతో అందరినీ లోపలికి పంపించి తమ మొక్కులు చెల్లించుకుని త్వరితగతిన బయటకు వచ్చేందుకు కూడా వీలుగా అయితే బయటకు వచ్చేలా కూడా చర్యలు తీసుకున్నారు. అలాగే మనం చూడొచ్చు బిగ్ టీవీ స్క్రీన్ మీద ఒక బాక్స్ లో కూడా అటు ములుగు ఎస్పీ ఎవరైతే ఉన్నారో గాల్లోకి కాల్పులు జరిపి కూడా అమ్మవారికి స్వాగతం పలుకుతూ ఏదైతే కీలక ఘట్టం ఉందో ఈ రోజు అయితే అడవిలోంచి అమ్మవారిని గద్దెలపై ప్రతిష్ఠించే ఘట్టం కుంకుమ భరణి రూపంలో కూడా అమ్మవారిని తీసుకొచ్చి ప్రతిష్ఠించబోతున్నారు. ములుగు ఎస్పీ అయితే కాల్పులు జరుపుతున్న ఘటన కూడా మనం ఒక బాక్స్ లో చూస్తున్నాము. మరో పక్కన గద్దె చుట్టూ కూడా భక్తుల రద్దీ అయితే చూస్తున్నాము. సో పెద్ద మొత్తంలో ఇంకా రద్దీ
పెరుగుతుందని చెప్పాలి. ఆ ఘటన మొత్తం కూడా చూస్తున్నాము. అయితే ఇప్పుడు ఏదైతే కీలక ఘట్టం ఆవిష్కృతమైంది, అడవి నుంచి కూడా జనంలోకి అటు వనదేవతల ప్రవేశం జరిగింది. దీంతో ఎస్పీ అటు రామ్నాథ్ కూడా గాల్లోకి కాల్పులు జరిపి కూడా ఎంతో అంగరంగ వైభవంగా అమ్మవారికి స్వాగతం పలికారు. అలాగే గిరిజన పూజారులు కూడా అమ్మవారికి ఘనంగా మంత్రోచ్చరణల నడుమ కూడా స్వాగతం పలికారు. అయితే ఇప్పుడే సమ్మక్క తల్లి ఎవరైతే ఉన్నారో కుంకుమ భరణి రూపంలో కూడా సమ్మక్క తల్లిని అడవి నుంచి జనావాసంలోకి తీసుకొచ్చారు. సమ్మక్క తల్లి ప్రవేశం చేసిందని ఇప్పటి నుంచి చెప్తారు. సో ఇప్పుడు ఏదైతే గద్దెల వద్ద కూడా అటు సమ్మక్క సారాలమ్మనైతే దర్శనం చేసుకుంటారు. భక్తులు ఇప్పటికే పెద్ద మొత్తంలో అక్కడికి చేరుకుని మొక్కులు చెల్లించుకుంటూ ప్రతి ఒక్కరు కూడా సమ్మక్క సారలమ్మను దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకుంటున్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది తెలంగాణ ప్రభుత్వం. సో ఏదైతే ఇప్పుడు కీలక ఘట్టం సమ్మక్క తల్లి అటు కుంకుమ పండు రూపంలో ఉన్న అమ్మవారిని జనావాసాల్లోకి తీసుకురావాల్సిన ఘట్టం అయితే ఎంతో వైభవంగా జరిగిందని చెప్పాలి. మనం చూడొచ్చు, ప్రజలు ఎంతో ఉత్సాహంతో అటు పోలీసు అధికారుల మధ్యలో కూడా ఎంతో ఉత్సాహంతో అమ్మవారికి స్వాగతం పలుకుతూ కూడా అటు కుంకుమ లో ఉన్న అమ్మవారిని తీసుకొచ్చేందుకు అటు ఎస్పీ కూడా గన్తో ఫైర్ చేసి కూడా అమ్మవారికి స్వాగతం పలికారు. సో ఈ ఘట్టం అయితే ఎంతో కీలకమని చెప్పాలి. మేడారం మహాజాతరలో సో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ఇంకా భక్తులు రద్దీ పెరిగే అవకాశాలు ఉండడంతో కూడా పోలీసులు అయితే పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడికక్కడ ఇప్పటికే 5 అంచెల పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. సో ఇంత పటిష్టమైన భద్రతలోనే అమ్మవారిని ఎంతో ఘనంగా జనావాసాల్లోకి తీసుకురావడం జరిగింది. కీలకమైన ఘట్టం అయితే ఆవిష్కృతమైందని చెప్పాలి. గిరిజన పూజారులు కూడా ప్రతి ఒక్కరూ అటు చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కానివ్వండి, రాష్ట్రం నుంచి దేశం నలుమూల నుంచి కూడా సమ్మక్క సారాలమ్మ జాతరను తిలకించేందుకైతే ప్రతి ఒక్కరూ మేడారం చేరుకుంటున్నారు. అయితే ఈ రోజు ఇప్పుడు కీలకమైన ఘట్టం అయితే ఆవిష్కృతమైందని చెప్పాలి. సో అడవిలో ఉన్న అమ్మవారిని అయితే కుంకుమభరణి రూపంలో ఉన్న అమ్మవారిని అయితే అటు జనావాసాల్లోకి తీసుకొచ్చారు. గద్దెలపై కూడా ఆవిష్కరించనున్నారు. సో ఇప్పటి నుంచి ఆ సమ్మక్క సారాలమ్మను కూడా భక్తులు అయితే దర్శనం చేసుకున్నారు. సో ఇప్పటికే భక్తుల రద్దీ ఇంకా పెరుగుతూ వస్తుంది. ఇంకా అలాగే జాతర కంప్లీట్ అయ్యే వరకు కూడా భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉన్నందున ఎక్కడికక్కడ ఇంకా అటు పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చిన భక్తులందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు చర్యలు తీసుకుంటున్నారు. ఇక మేడారంలో మహాజాతరలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. అటు అడవిలోంచి కూడా కుంకుంబర్లో ఉన్న సమ్మక్క తల్లిని అయితే గద్దెలపైకి తీసుకొస్తున్నారు. ములుగు ఎస్పీ ఎవరైతే ఉన్నారో గన్తో కాల్పులు జరిపి అమ్మవారిని ఆహ్వానించారు.